పోలీసులు గగన్‌కి చేతికి బేడీలు వేసేసి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళబోతూ ఉంటారు. అయితే అప్పుడే చెర్రీ పక్కకు వెళ్ళేసి అక్కడంతా పొగ కమ్ముకునేలా ఏదో చేసేస్తాడు. దాంతో కళ్యాణ మండపం మొత్తం కూడా పొగ నిండుకుంటుంది. ఏంటి పొగ అని అందరూ కళ్ళు మూసుకొని విలవిల్లాడిపోతూ ఉంటే ఈ లోపల భూమి, గగన్ అక్కడి నుంచి పరుగులు పెట్టి బయటికి పారిపోతారు. పొగ కాసేపటికి తగ్గిన తర్వాత చుట్టూ చూసుకుంటే అక్కడ గగన్, భూమి ఇద్దరూ ఉండరు. వాడు తప్పించుకున్నాడు. వాడు ఇక్కడే ఎక్కడో ఉంటాడు. మొత్తం వెతకండి అని సూర్య చెప్తాడు. అయితే మండపంలో ఎక్కడ గగన్ కనిపించకపోయేసరికి పోలీసులు అడవుల్లోకి వెతుకుతూ పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. భూమి, గగన్ ఇద్దరూ చేతులు పట్టుకొని అడవుల్లో చెట్లు, పుట్టలు ఎక్కి పారిపోతూ ఉంటారు. అలా అడవిలో పారిపోతూ ఉంటే భూమి ఒక చెట్టుని ఎక్కి పరిగెత్తలేకపోతూ ఉంటే గగన్ హెల్ప్ చేసి మరి భూమిని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తూ ఉంటాడు. పోలీసులు అస్సలు వదలకుండా వాళ్ళు వెళ్ళిన దారిలోనే వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అలా పరుగులు పెట్టి పెట్టి అలసిపోయిన తర్వాత గగన్, భూమి ఇద్దరు తినటం కోసం ఒక చిన్న హోటల్ దగ్గర ఆగుతారు. గగన్ తన చేతికి ఉన్న బేడీలు కనిపించకుండా కండువాని చుట్టుకొని కుర్చీలో కూర్చొని ఉంటే భూమి గగన్కి తినిపిస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకరికి ఒకరు చాలా ప్రేమగా తినిపించుకుంటూ కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అయితే అప్పుడు ఎస్పీ సూర్య కానిస్టేబుళ్లతో అక్కడికి ఎంట్రీ ఇచ్చేస్తాడు. దూరం నుంచి వీళ్ళని గమనించేసి అదిగో ఆ భూమి, గగన్లు అక్కడ కూర్చొని తింటున్నారు. గైస్ చాలా జాగ్రత్త, వాళ్ళని అస్సలు వదలకూడదు అని రివాల్వర్లు గురి పెడుతూ మెల్లగా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. మరి గగన్, భూమి దొరికిపోతారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.